Hello, hi, welcome back to my channel. This is Vamsi Godapati. Guys, ప్రీవియస్గా మనం త్రీ వీడియోస్ అయితే చేసాము. సో త్రీ వీడియోస్ ఏంటి అంటే జావా ఫ్యూచర్స్ అండ్ జావా ఇంట్రొడక్షన్ అండ్ ఎక్లిప్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పేసి ప్రీవియస్గా త్రీ వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో ఇది వచ్చేసరికి మనకి ఆ త్రీ వీడియోస్ మీరు ఎవరైతే లైక్ ఇప్పటిదాకా చూడలేదో సో ఒకసారి వెళ్ళి చూడండి, నా ఛానల్ అయితే ఉంది. సో ఇది వచ్చేసరికి మనం ఫస్ట్గా జావా ప్రోగ్రామ్, సో జావా ప్రోగ్రామ్ ఎలా చేయాలి అని చెప్పేసి కొన్ని సింపుల్ స్టెప్స్లో అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ ఏం లేదు, సో నేను ఇప్పుడు మీకు చెప్పిందే ఇన్ దిస్ సెక్షన్ వీ లెర్న్ టు హౌ టు రైట్ ఎ సింపుల్ ప్రోగ్రామ్ ఆఫ్ జావా అండ్ ఆల్సో జేడీకి ఇన్స్టాలేషన్. నేను ఆల్రెడీ ప్రీవియస్గా మీకు ఎక్లిప్స్ డౌన్లోడ్ చేసినప్పుడే జేడీకి ఎలా ఇన్స్టాల్ చేయాలి అని చెప్పేసి చెప్పాను. అండ్ ఫస్ట్‌గా వచ్చేసరికి మనం లైక్ ఎక్లిప్స్‌లోకి అయితే ఎళ్దాము. సో, ఇన్ ద ప్రీవియస్ వీడియోలో నేను ఎక్లిప్స్ చెప్పాను కదా! సో, దాంట్లోకైతే ఎళ్దాం. సో, ఎళ్లి మీకు ప్రీవియస్‌గా నేను ప్యాకేజ్ ఎలా చేసుకోవాలి, ప్యాకేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ క్లాస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అని చెప్పాను. సో, ఇలా ఎళ్లి నేను ఇప్పుడు ఒక క్లాస్ తీసుకుంటాను. సో, క్లాస్ నేమ్ మస్ట్ బి క్యాపిటల్. ఎప్పుడు మనకి క్లాస్ నేమ్ అనేది క్యాపిటల్‌లో అయితే ఉండాలి. సో, నేను శాంపుల్ అని ఎస్ క్యాపిటల్ పెట్టి, శాంపుల్ అని పెట్టి ఒక 3 పెట్టాను. సో, పెట్టి ఇక్కడ లైక్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ మీద అయితే క్లిక్ చేశాను. సో, ఇది ఆటోమేటిక్‌గా మనకి ప్రోగ్రామ్ అనేది ఇలా వస్తది. సో, ఎప్పుడైతే మనం ఈ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అయితే ఉందో, సో, మనం అక్కడ స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేయాలి. నేను సింపుల్‌గా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎల్‌ని మనం షార్ట్‌కట్ కీలో ఎస్వైఎస్ఓ అని ప్రెస్ చే ఐ మీన్ టైప్ చేసి కంట్రోల్ పెట్టుకొని స్పేస్ బార్ క్లిక్ చేస్తే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని అలా వస్తది. మనం సింపుల్‌గా ఇక్కడ డబుల్ కోట్స్‌లో హలో వరల్డ్ అని రాయాలి. సో, ఇప్పుడు మనం ఏమైతే రాయాలి అనుకుంటామో దానికి డబుల్ కోట్స్‌లో అయితే రాయాలి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్‌లో. సో, ఇలా రాసి జస్ట్ మనం మీకు షార్ట్‌కట్ కీ ఏంటి అంటే కంట్రోల్ పట్టుకొని F11 ప్రెస్ చేస్తే సో, ఇలా అయితే వస్తది డైరెక్ట్ రన్‌లోకి అయితే. సో, ఇలా జస్ట్ వచ్చి ఇక్కడ హలో వరల్డ్ అని కనపడుతుంది కదా! సో, ఇలా అయితే వస్తది. లేదు అనుకుంటే సో, ఇంకో ప్రాసెస్ ఉంది దీనికి. సో, ఇది కూడా మనం చూద్దాము. ఇక్కడ రన్ మీద అయితే క్లిక్ చేసి సో, ఇక్కడ రన్ అని ఉంది కదా! సో, దాని మీద క్లిక్ చేసి గానే ఇక్కడ హలో వరల్డ్ అని వచ్చేసింది. సో, మీకు ఇంకా అర్థమయ్యేలాగా ఇంకో ప్రోగ్రామ్ అయితే చేద్దాము. సో, ఇక్కడ సింపుల్‌గా న్యూ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్లాస్ నేమ్ వచ్చేసరికి నేను శాంపుల్ 4 అని పెడతాను. ఎప్పుడు క్యాపిటల్ లెటర్‌లో ఉండాలి ఎస్ అనేది. స్టార్టింగ్ లెటర్ ఏదైనా సరే. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి సిస్సో అని టైప్ చేయండి కంట్రోల్ స్పేస్ ఆర్ అదర్‌వైజ్ మీరు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని టైప్ చేసినా పర్లేదు. సిస్సో మీనింగ్ అయితే ఇది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. సో, ఇది ప్రెస్ చేసిన తర్వాత సో, మనకిక్కడ జస్ట్ వెల్కమ్ టు సాఫ్ట్‌వేర్ హబ్. వెల్కమ్ టు సాఫ్ట్‌వేర్ హబ్. సో, అని పెట్టాము. సో, జస్ట్ సింపుల్‌గా ఇక్కడ మీరు రన్ మీదకెళ్ళి క్లిక్ చేయండి. డైరెక్ట్ మీకు అయితే డీబగ్ మీద క్లిక్ చేశాను నేను. సో, ఇక్కడికెళ్ళి రన్ అని ఉంది కదా! సో, ఇక్కడికెళ్ళి రన్ మీద అయితే క్లిక్ చేయండి. సో, రన్ మీద క్లిక్ చేసి ఓకే ప్రెస్ చేయండి. సో, మీకు వెల్కమ్ టు సాఫ్ట్‌వేర్ హబ్. సో, ఇది ప్రోగ్రామ్ అనేది మనకి చాలా ఈజీ. బట్ చాలా మందికైతే కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి దీంట్లో. ఇలా క్లాస్ అంటే ఏంటి? పబ్లిక్ అంటే ఏంటి? స్టాటిక్ అంటే ఏంటి? వైడ్ అంటే ఏంటి? మెయిన్ అంటే ఏంటి? అని చెప్పేసి అందరికీ డౌట్స్ ఉంటాయి. మీకనే కాదు ఎవరికైనా. సో, నేను డైరెక్ట్ ఇలా ప్రోగ్రామ్ చేసేస్తే ప్రతి ఒక్కరికి డౌట్స్ అనేవి ఉంటాయి. సో, వాట్ ఈస్ మెయిన్? వాట్ ఈస్ స్టాటిక్? వాట్ ఈస్ వైడ్? వాట్ ఈస్ పబ్లిక్? వాట్ ఈస్ స్ట్రింగ్? సో, వీటి గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాము. సో, ఫస్ట్‌గా ఇక్కడ మనం లైక్ ఇక్కడ చూద్దాం సబ్ హెడింగ్స్. క్లాస్, పబ్లిక్, స్టాటిక్, వైడ్, మెయిన్, స్ట్రింగ్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో, ఫస్ట్‌గా క్లాస్ అనేది ఏమీ కాదు. జస్ట్ మీరు సింపుల్‌గా చెప్పాలి అంటే క్లాస్ అనేది ఒక కీవర్డ్. ఇక్కడ మీరు ఇచ్చినట్లు క్లాస్ కీవర్డ్ ఈస్ యూజ్డ్ టు డిక్లేర్ ద క్లాస్ ఇన్ జావా. ఇంకా మీకు సింపుల్‌గా చెప్పాలి అంటే క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్ మాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మనకి క్లాస్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక ఐఫోన్ ఉంది. ఒక ఐఫోన్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో ఒక బ్లూ ప్రింట్ తీసుకొని ఏ పార్ట్ ఎక్కడ ఉండాలి అని చెక్ చేసే కదా ఆ ఐఫోన్స్ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు ఒక బ్లూ ప్రింట్. అలాగే క్లాస్ అనేది కూడా ఒక బ్లూ ప్రింట్ మాట. ఆ క్లాస్‌ని యూజ్ చేసి మనం నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఎలా అయితే ఒక బ్లూ ప్రింట్ యూజ్ చేసి నంబర్ ఆఫ్ ఐఫోన్స్ అనేది మనం ప్రొడ్యూస్ చేస్తున్నామో, సో, అలాగే ఒక క్లాస్ యూజ్ చేసి నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు జావాలో. సో, అది మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పబ్లిక్ అనేది ఏంటి అంటే సో, పబ్లిక్ అంటే అందరికీ తెలిసిందే. పబ్లిక్ అంటే బయట. సో, బయట పబ్లిక్‌లో ఏంటి అందరికీ కనపడతాం మనం. పబ్లిక్‌లో అంటే అందరికీ కనపడతాం. మీకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ యూజ్ చేస్తారు కదా! సో, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్‌లో 2 ఫీచర్స్ అయితే ఉంటాయి. లైక్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ అని చెప్పేసి. సో, పబ్లిక్ అంటే ఏంటి? మీ లైక్ రీల్స్ గాని, ఫోటోస్ గాని సో, అందరికీ కనపడతాయి. ప్రతి యూజర్‌కి కనపడతాయి. అండ్ మీరు ప్రైవేట్‌లో పెట్టుకుంటే సో, మీరు ఎవరైతే మీ ఫాలోవర్స్ మీరు ఫాలోయింగ్ ఉన్నారో సో, వాళ్ళకి మట్టుకే కనపడతాయి.
సో అలాగే ఇందులో కూడా అంతే. పబ్లిక్ అంటే విజిబిలిటీ మాట. సో అందరికి విజిబుల్ అవుతది. అండ్ ప్రైవేట్ అంటే సో కోడ్ రా మనం కోడ్ రాసిన బట్టి మనం పెట్టుకున్న దాన్ని బట్టి అది మనకి కనపడతది. పబ్లిక్, ప్రైవేట్ సో ఇవన్నీ యాక్సెస్ మోడిఫైయర్స్ అంటామాట. 4, 5 టైప్స్ యాక్సెస్ మోడిఫైయర్స్ ఉంటాయి. సో చాలా మందికి డౌట్ అయితే ఉంటది. బ్రో స్టాటిక్ అంటే ఏంటి అని చెప్పేసి. సో ఇక్కడే కన్‌ఫ్యూజ్ అవ్వకండి. స్టాటిక్ అనేది చాలా ఈజీగా ఉంటది. స్టాటిక్ కీవర్డ్ ఈస్ ఇఫ్ వి డిక్లేర్ ద మెథడ్ ఈస్ ద స్టాటిక్ ఇట్స్ నోన్ యాస్ ఎ స్టాటిక్ మెథడ్. మనం ఇక్కడ చెప్పేది ఏంటి అంటే మీరు ఎక్కడైతే స్టాటిక్ అని డిక్లేర్ చేస్తారో దాన్ని స్టాటిక్ మెథడ్ అంటారని చెప్పేసి ఇక్కడ చెప్పారు. లైక్ డెఫినేషన్‌లో. సో మీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనం స్టాటిక్ మెథడ్‌కి ఎప్పుడూ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవసరం లేదు. డైరెక్ట్‌గా క్లాస్ నేమ్ యూజ్ చేసి మనం స్టాటిక్ మెథడ్‌ని లైక్ కాల్ చేయొచ్చు అనేది మీకు ఎగ్జాంపుల్‌లో చూపిస్తాను నేను. ఇప్పుడు ఒక కోడ్ రాసి అయితే చూపిస్తాను. ఆల్రెడీ నేను ప్రీవియస్‌గా రాసిన కోడ్ కూడా ఉంది. సో అది కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేను ఎగ్జాంపుల్ 1 సో యాహ్! ఎగ్జాంపుల్ 1లో అయితే కోడ్ రాసాను. సో మీకు ఇంకా సింపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నాను ఇది. లైక్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ డిస్‌ప్లే అని రాసాను కదా! సో ఈ డిస్‌ప్లే అనేది మెథడ్ మాట. సో ప్రీవియస్‌గా వాట్ ఈస్ మెథడ్, సో వాట్ ఈస్ క్లాస్, వాట్ ఈస్ ఇన్‌స్టెన్స్ వేరియబుల్, లోకల్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్. సో వాట్ ఈస్ వాట్ అని ప్రీవియస్ వీడియోలో చెప్తే కొద్ది మీకు అర్థమవుతది. ఫస్ట్ మీరు ఎలా చూసేసినా ఏంటో కన్‌ఫ్యూజన్‌గా ఉంటది మీకు. సో దీని గురించి అయితే మీరు పెద్దగా వరీ అవ్వద్దు. జస్ట్ మీరు చూడండి అంతే. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి చాలు. ప్రీవియస్‌గా మనం వెళ్ళే వీడియోస్‌లో అయితే మీకే అర్థమైతది వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ డిస్‌ప్లే అని పెట్టాను కదా! సో డిస్‌ప్లే అంటే షార్ట్‌కట్‌లో డిఐఎస్‌పీ అని పెట్టాను. సో ఎప్పుడు మనం లైక్ ఎప్పుడైతే మనం లైక్ ఇలా మెథడ్‌ని డిక్లేర్ చేసుకున్నామో ఎప్పుడు ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్‌లో ఉండాలి. సో ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసుకొని సో నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని ఇచ్చి స్టాటిక్ మెథడ్ అని పెట్టాను దీంట్లో. అండ్ నెక్స్ట్ ఇంకోటి తీసుకున్నా. పబ్లిక్ వాయిడ్ డిస్‌ప్లే అని తీసుకున్నా. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ నాన్ స్టాటిక్ మెథడ్ అని తీసుకున్నా. సో మీరు ఇక్కడ గమనించండి స్టాటిక్ మెథడ్‌కి, నాన్ స్టాటిక్ మెథడ్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ స్టాటిక్ అని మెన్షన్ చేసాం మనం స్టాటిక్ మెథడ్‌లో. నాన్ స్టాటిక్ మెథడ్‌లో ఇక స్టాటిక్ అని మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది నాన్ స్టాటిక్ మెథడ్. సో ఇక్కడ స్టాటిక్ అని మెన్షన్ చేసాం కాబట్టి ఇది స్టాటిక్ మెథడ్. సో ఈ చెప్పిన లైక్ డెఫినిషన్ కూడా అదే. స్టాటిక్ ఈస్ ఏ కీవర్డ్ ఇఫ్ యూ హావ్ డిక్లేర్డ్ ఎనీ మెథడ్ యాస్ ఎ స్టాటిక్ ఇట్స్ నోన్ యాస్ ఎ స్టాటిక్ మెథడ్. సో మీరు దేంట్లో అయితే స్టాటిక్ అని మెన్షన్ చేస్తారో దాన్నే స్టాటిక్ మెథడ్ అంటాము. సో నేను ఈ డెఫినిషన్‌లో చెప్పేది కూడా అదే చెప్పాము. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది నాన్ స్టాటిక్ మెథడ్ కదా! సో ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ ఇది మెయిన్ మెథడ్. సో ఇక్కడ మనం ఏంటి అంటే నేను సింపుల్‌గా ఇవి తీసేయండి. జస్ట్ ఇది ఎగ్జాంపుల్ ఇది ఏంటి స్కానర్ క్లాస్ మాట. అంటే ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసుకోవడానికి క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్. ఇది రిఫరెన్స్ ఆబ్జెక్ట్. సో ఇది మీకు ఫ్యూచర్ వీడియోలో ఫ్యూచర్ క్లాసెస్‌లో తెలుస్తది. నేను ఇది సింపుల్‌గా తీసేసాను. తీసేసి ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ 1 అంటే క్లాస్ నేమ్ తీసుకొని జస్ట్ ఇక్కడ మెథడ్ నేమ్ అంతే. ఇది క్లాస్ నేమ్ ఎగ్జాంపుల్ 1 డిస్‌ప్లే అనేది ఒక మెథడ్ నేమ్. ఏ మెథడ్? స్టాటిక్ మెథడ్. సో నేను ఇప్పుడు ఏంటి రన్ చేస్తాను. రన్ ఎలా చేస్తాను? కంట్రోల్ F11 కొట్టి సింపుల్‌గా రన్ చేస్తాను. ఓకే కొడతాను. స్టాటిక్ మెథడ్ అని వచ్చేసింది మనకి. ఎందుకు అంటే అది స్టాటిక్ మెథడ్ కాబట్టి స్టాటిక్ అని మెన్షన్ చేసాం కాబట్టి స్టాటిక్ మెథడ్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి స్టాటిక్ అనేది వచ్చింది. మెయిన్ మెథడ్‌లోకి నెక్స్ట్ వచ్చేసరికి వాయిడ్. నేను ఈ స్టాటిక్‌ది ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను మీకు. అండ్ నెక్స్ట్ వాయిడ్ వచ్చేసరికి అది రిటర్న్ టైప్ ఆఫ్ ద మెథడ్ మాట. వాయిడ్ అనేది ఒక మెథడ్. ఇట్ డస్ నాట్ ఎనీ వాల్యూని మనకి రిటర్న్ చేయదు వాయిడ్ అనేది. సో రిటర్న్ మనం ఎప్పుడైనా ప్రోగ్రామ్ రాసినప్పుడు వైడ్, రిటర్న్ 2 సేమ్ పెట్టకూడదు. ఐదర్ వైడ్ పెట్టాలి లేకపోతే రిటర్న్ పెట్టాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ అనేది మీకు అందరికీ తెలిసిందే. మెయిన్ రిప్రజెంట్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది ప్రోగ్రామ్. అండ్ స్ట్రింగ్ ఆర్గ్స్ ఆర్ యూజ్డ్ ద కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్‌కి స్ట్రింగ్ అనేది మనం యూజ్ చేస్తాము. అండ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అంటే ఇది అవుట్‌పుట్ మాట. సో మనం ఏదైతే మనకు అవుట్‌పుట్ రావాలనుకుంటామో సో దాన్ని మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ దాంట్లో చేసుకుంటాం. మీరు చూసుకున్నట్లయితే మీరు డెఫినేషన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఈజ్ యూజ్డ్ టు ప్రింట్ స్టేట్మెంట్. సో మనం ప్రింట్ స్టేట్మెంట్‌ని స్టేట్మెంట్‌ని ప్రింట్ చేయడానికి మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ యూజ్ చేస్తాం. సో మనం దీని గురించి ఇంకా కమింగ్ సెక్షన్స్‌లో ఇంకా డీప్‌గా అయితే డిస్కస్ చేసుకుందాం. సో మనం చూసుకున్నట్లయితే ఇవి మనకి దీని బ్రీఫ్ ఇంట్రడక్షన్. దేని బ్రీఫ్ ఇంట్రడక్షన్ అంటే అసలు ఈ క్లాస్ ఎందుకు యూజ్ చేసాం, పబ్లిక్, స్టాటిక్, వాయిడ్, మెయిన్ ఈ డెఫినేషన్స్ తెలియాలి కాబట్టి నేను మీకు చెప్పాను. అండ్ నెక్స్ట్